సో హలో గైస్, ఇవాళ మన వీడియో వచ్చేసి శ్మశానంలో. సో శ్మశానం ఎందుకంటే నేను మామూలుగా డెలివరీ చేస్తా ఉంటే ఒక పార్సల్ మీద నాకు సెమెట్రీ అని చెప్పేసి అడ్రస్ వచ్చింది. హౌస్ నెంబర్ లేదు, ఏం లేదు, సెమెట్రీ అని చెప్పి ఉంది, గ్రేంజ్ రోడ్ ఉంది. సెమెట్రీ అంటే ఏందబ్బా అని డౌట్ వచ్చింది నాకు. సో అప్పుడే గూగుల్ చేసి చూస్తే నాకు అప్పుడు తెలిసింది ఏంటంటే సెమెట్రీ అంటే శ్మశానం అంట. శ్మశానం లోపలికి వచ్చిన అసలు నాకు ఎంత బాగా అనిపించింది అంటే అంత బ్యూటిఫుల్గా ఉండే, చాలా బాగుండే. దీన్ని మీకు చూపెడదాం, శ్మశానం ఎట్లుంటే ఫారెన్లో అని చూపెడదాం అని చెప్పేసి నాకు ఆలోచన వచ్చింది. అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తాను. సో దీని గురించి వీడియో చేద్దామని నైట్ నేను కొంచెం గూగుల్ చేసిన అన్నట్టు, ఈ సిమెట్రీ గురించి, శ్మశానం గురించి ఎట్లా ఉంటుంది, ఇది ఎప్పుడు స్టార్ట్ చేసి అది కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దామని. 1871లో స్టార్ట్ చేసిల్లంట. 1872లో దీని డిమాండ్ బాగా పెరిగింది. అప్పటి నుంచి దీని సైజ్ అని పెంచుకుంటూ వచ్చిల్లు అన్నట్టు. సో 1872 నుంచి వెళ్ళి 19th సెంచరీ ఎండింగ్ వరకు దీన్ని పొడిగించుకుంటూనే వచ్చిళ్ళు. సో 19th సెంచరీ ఎండింగ్ వరకు పొడిగించిన ఈ శ్మశానాన్ని ఇప్పటికీ వాడతారు, ఇప్పటికీ యూజింగ్లో ఉంది. World War I, World War IIలో కూడా యూజ్ చేయడం జరిగిందంట. చాలా మంది స్తూపాలు అయితే ఇక్కడ ఉన్నాయి. మనం మీకు ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ చెప్తా అయితే. సో మాది ఒక టైప్ ఆఫ్ చిన్న అపార్ట్మెంట్ అన్నట్టు, మేము ఉండే ఇల్లు ఇక్కడ లండన్లో. ఒక రోజు ఏమైంది, మా అపార్ట్మెంట్ బయట ఒక అంబులెన్స్ ఉంది, ఏందబ్బా ఏంటిది ఇది అని చెప్పేసి మేము కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఒక ఆమె కింద ఏడుస్తుంది అన్నట్టు. మా ఇంటి కింద, మా కింద ఫ్లోర్లో ఒక ఆమె ఏడుస్తా అంటే పోయి అడిగినాం, అంటే ఎందుకు ఏడుస్తాళ్ళు, ఏమైందంటే నా కొడుకు చనిపోయిందని చెప్పింది. ఎవరే కొడుకు చనిపోయిందా అని చెప్పేసి మేము షాక్. ఎందుకంటే అసలు అక్కడ ఎవరు లేరు, వాళ్ళ అమ్మ మాత్రమే ఉన్నది, ఆమెను ఏడుస్తాను, ఎవరు లేరు. ఇక అసలు ఒక మనిషి చనిపోయిందని ఆ అపార్ట్మెంట్నే ఎవరికి తెలియదు. అంబులెన్స్ తీసుకుపోయిన బాడీని మళ్ళీ ఇంటికి కూడా తీసుకురాలేదు. తర్వాత ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. అసలు మొత్తం నార్మల్ అయిపోయింది. ఇక అసలు ఒక పర్సన్ చనిపోయిందనే ఇంత వాల్యూ లేదన్నట్టు ఏదో అనిపించింది నాకైతే. అదే మన ఇండియాలో అయితే మంచిగా ఒక 100-200 మందిని పిలిచి మనోడు పలానా మనిషి చనిపోయిందని చెప్పి కొంచెం హవా చేసి ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి ఫంక్షన్ చేసి సంతోషంగా డ్యాన్సులు వేసి హ్యాపీగా పంపిస్తాం మనం. కానీ ఇక్కడ ఏం లేదు, అసలు ఎవరు ఏడుస్తలేరు. అసలు ఒక మనిషి చనిపోయిందని కూడా ఎవరు తెలియకుండా పోతుంది. మరి ఈ కల్చర్ అయితే నాకు నిజంగా నచ్చలే. ఒక మనిషి చనిపోయిందంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి లేడు అనేది ఫస్ట్ డైజెస్ట్ కాదు మనకు. ఒక మనిషి మన ముందు లేడు అంటే ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక మనిషి లేకపోవడం ఏంది, ఒక మనిషి ఇక మన కనబడడు, మనతో మాట్లాడడు, ఇక మనం ఆయన్ని చూడలేము. ఇక అంటే అట్లాంటప్పుడు చనిపోయిన వ్యక్తికి ఎంతో వాల్యూ ఇవ్వాలి, సంతోషంగా పంపించాలి, డ్యాన్స్ చేసి పంపించాలి, అందరికి అన్నం పెట్టాలని చెప్పేసి చాలా మంచి కల్చర్ మనదైతే ఇండియాలో. అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. మనం చూసుకుంటే సమాధులలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సమాధీస్ ఉన్నాయి. ఇది మనం ఇండియాలో కూడా చూసి ఉంటాం. ఇట్లాంటి మామూలు రకాలే ఇట్లాంటి ఒక రకమైన సమాధి మొత్తం 3-4 రకాలు ఉన్నాయి అన్నట్టు. ఇది ఒక రకమైన సమాధి. అండ్ ఇలాంటి సమాధి వేరే ఉంది, మళ్ళీ పెద్దది, ఇట్లా చాలా పెద్దది. ఇట్లాంటి సమాధి రకాలు ఉన్నాయి. కొన్ని సమాధి ఎట్లున్నాయంటే జస్ట్ ఒక చెట్టు నాటిల్లు అంతే, దాని మీద విగ్రహం ఇట్లాంటి సమాధి ఏం లేదు, జస్ట్ విగ్రహం అసలు ఏం లేదు, జస్ట్ ఒక పూల మొక్క లాంటిది పెట్టిళ్ళు, పూల మొక్కలాగా పెట్టేసిళ్ళు అంతే. మరి అది ఎందుకో తెలియదు, మేబీ ప్రైస్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, ప్రైస్ డిఫరెన్స్ ఆర్ అఫోర్డ్ చేయలేకపోవడం, లేకపోతే పర్మిషన్ లేకపోవడం తెలియదు. మేబీ 3-4 రకాల సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక రకమైన సమాధి, ఇదొక రకమైన సమాధి, ఇది కూడా ఒక సమాధే. మరి ఇది ఏందో మరి వాళ్ళకే తెలవాలి. సో ఒక పూలు లేదు, ఒక పేరు లేదు, ఏం లేదు. దీని గురించి నేను నైట్ గూగుల్లో చూసిన, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 19th సెంచరీలో జరిగిన ఒక డిజాస్టర్కి, ఆ డిజాస్టర్లో దాదాపు 537 మంది చనిపోయిల్లంట. వాళ్ళకి గుర్తుగా దీన్ని పెట్టిల్లంట. ఇందాక చెప్పిన కదా జస్ట్ మొక్కలు పెట్టిల్లని. ఇది ఒక సమాధి, జస్ట్ మొక్క పెట్టిళ్ళు. ఇది కూడా ఒక మొక్క పెట్టిళ్ళు. అంటే పాతి పెట్టేటప్పుడు నిలువుగా పాతి పెడతారా, అడ్డంగా పాతి పెడతారా నాకైతే అర్థమైతే లేదు. ఇది కూడా ఒక సమాధే, కానీ ఏం లేదు, నాకు తెలిసి చెట్టు ఏమో మేబీ. అది చెట్ట సమాధి కూడా అర్థమైతే లేదు. మొత్తం అదే దాదాపు 33 ఎకరాలు వ్యాపించి ఉంది. అక్కడ చూస్తే అది మన కార్ అక్కడ పార్క్ చేసిన. సో ఇది 1939 నుంచి 1945 జరిగిన World War II ఉంది కదా, అందులో ఈ పర్టికులర్ వెస్ట్ హ్యామ్ అనే ఏరియా నుంచి చనిపోయిన వాళ్ళ సమాధి అంట ఇదంతా.
ఇక్కడ అందరినీ పాతిపెట్టిందంట. ఈ మొత్తం తిరుగుతా అంటే అన్ని సమాజాలు చూసినప్పుడు ఏమనిపించలేదు, కాకపోతే పర్టికులర్లీ ఒక్క సమాజం చూసినప్పుడు కొంచెం బాధేసింది. సో ముసలోళ్ళు చనిపోవడం అది ఇది కొంచెం కామన్, యాక్సిడెంట్ అవ్వడం అది ఇది కొంచెం 50-40 years వాళ్ళు చనిపోవడం ఓకే అంటే ఓకే మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఈ యొక్క పర్టికులర్ సమాధి 1 year బేబీదంట. ఈయన పేరు ప్యాట్రిక్. కనీసం ఫోటో కూడా లేదు. ఫోటో తనకి ఇష్టమైన బొమ్మను పెట్టిళ్ళు, టెడ్డీ బేరు, ఫ్లవర్స్. 1 yearలో చనిపోవడం అంటే కొంచెం చాలా బాధాకరం అసలు. ఇగో ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఒకటే సజెషన్ ఇస్తాను. ఇక్కడ హాస్పిటల్ సర్వీసెస్ అంతేం బాగాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీనే ఉంటుంది, కానీ మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే చిరిగి స్టార్ట్ అవుతుంది. మీరు లైన్లో ఒక 5-6 గంటలు నిలబడితే మీకు అపాయింట్మెంట్ కూడా వస్తారో రాదో గ్యారంటీ లేదు. సో ఇండియా నుంచి వచ్చేటోళ్ళు మాత్రం ట్యాబ్లెట్స్ తీసుకొని రండి. ట్యాబ్లెట్స్ మర్చిపోయి రావద్దు. ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా తీసుకురండి. కొంచెం హెల్త్ బాగా చూసుకొని రండి. ఇండియా ఉన్నట్టు మెడికల్ సర్వీసెస్ ఇక్కడ ఉండవు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ట్యాబ్లెట్స్ తీసుకొని రండి. మరీ చెప్తాను, ట్యాబ్లెట్స్ తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యాక్సిడెంట్ అయినా సరే, ఏం ఎమర్జెన్సీ వచ్చినా సరే మీకు పారాసెటమాల్ ఇస్తారు. పారాసెటమాల్, డోలో తప్ప మీకు అసలు ఏ టాబ్లెట్స్ ఇయ్యరు. మీకు దగ్గొచ్చిందా పారాసెటమాల్, మీ కడుపు నొప్పి వచ్చిందా పారాసెటమాల్ తప్ప ఏముండవు. సిచ్యువేషన్స్ అంత బాగుండవు, ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇందాక నేను ఎండొస్తలే అన్నా కదా, ఇప్పుడే సూర్యుడు వచ్చిండు. ఇంకొంచెం అయితే వర్షం పడుతుంది, ఇంకో 2 గంటలు అయితే చీకటి అవుతుంది. మనం తెలియదు ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది తెలియదు. సో హెల్త్ చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్స్ తీసుకొని రండి. ఇండియాలో అనుకున్నా, ఇక్కడున్న శ్మశానాలు కూడా కాకులు చాలానే ఉన్నాయి. ఒక కాకి, అక్కడ 2, 3, 4, 5, అక్కడ ఒకటి 6 కాకులు చాలానే ఉన్నాయి. ఇక్కడ వేరే దేశాలల్లో రోడ్ ఎట్లుంటాయి, ఇల్లు ఎట్లుంటాయి, జాబ్స్ ఎట్లుంటాయి, ఇట్లా సిచ్యువేషన్ ఎట్లుంటుంది, క్లైమేట్ ఎట్లుంటుంది అని చాలా వీడియోస్, చాలా వ్లాగ్స్ చూస్తుంటారు మీరు. కానీ శ్మశానంలో వ్లాగ్ చేయడం, శ్మశానం ఎట్లుంటుంది, ఇండియా శ్మశానానికి ఇక్కడ శ్మశానానికి తేడా ఏంటిది, డిఫరెన్స్ ఏంటిది అని ఏ వీడియో అయితే నాకు తెలియలేదు. సో నేను దానికోసం మీకు ఈ వీడియో చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వింటారంటే ఈ వీడియో మీరు మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చి వీడియోలో కలుద్దాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.